హాయ్ అండి. ఇవాళ నేను వెల్లుల్లి కారం చేద్దాం అనుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుంది వెల్లుల్లి కారం. ఈ వింటర్‌లో మనం ఇలా వెల్లుల్లి కారం చేసుకొని తింటే మాత్రం చాలా మనకి ఉపశమనంగా ఉంటుంది. ఎందుకంటే మనలో వేడి అనేది ప్రొడ్యూస్ అవుతుంది వెల్లుల్లి వల్ల. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏమైనా ఉంటే అవి కూడా తగ్గిపోతుంది. అలాగే బీపీ లెవెల్స్ ఏమైనా కంట్రోల్ కాకుండా ఉంటే మార్నింగ్ ఒక బీపీ టాబ్లెట్ వేసుకునేటప్పుడే మనం ఈ వెల్లుల్లిపాయను అనేది 1, 2 వెల్లుల్లి రెమ్మలు తినేసామనుకోండి వెల్లుల్లిపాయలని. సో ఒలుచుకుని 1, 2 చాలండి, అంతకన్నా ఎక్కర్లేదు. జస్ట్ ఇలా నమిలేసి మనం మంచినీళ్ళు తాగేయచ్చు. చాలా చాలా బాగా పనిచేస్తుంది. మనకి బీపీ చాలా తొందరగా కంట్రోల్లోకి వస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి కూడా చాలా తొందరగా తగ్గిపోతాయి అన్నమాట. అలాగే మనకి వింటర్ సీజన్లో మనకి దగ్గు, జలుబు, జ్వరాలు, ఇలాంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ లంగ్ ప్రాబ్లమ్స్ కానీ వస్తూ ఉంటాయి కదా. సో అవన్నీ మనం అరికట్టాలంటే వెల్లుల్లి మనం విరివిగా తీసుకుంటూ ఉండాలి. సో కూరల్లో కూడా మనం వెల్లుల్లి కారం వేస్తూనే ఉంటాము. సో అలా వేసుకుని అలా కూడా వేసుకోవచ్చు. మనం వంకాయ ఉల్లికారం చేసుకోవచ్చు, బంగాళదుంప ఉల్లికారం చేసుకుంటాం, చిక్కుడుకాయ ఉల్లికారం చేసుకుంటాం, అలాగా రకరకాలుగా దొండకాయ చేసుకుంటాం. మనం మ్యాక్సిమం ఉల్లికారంతో మనం ఎన్నో చేసేస్తూ ఉంటాం కదా. సో ఇలాగ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మొదటి ముద్దలో కనుక మనం చక్కగా ఉల్లికారం చేసేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నాం అనుకోండి, అది మనకి బాడీలోకి వెళ్ళి చాలా బాగా పనిచేస్తుంది. దాని రిజల్ట్స్ కానీ దాని బెనిఫిట్స్ కానీ మనం పూర్తిగా పొందిన వాళ్ళు అవుతామని నేను చెప్తున్నానండి. సో ఫస్ట్ అయితే నేను బాండియే చూపిస్తున్నానని కాదు. సో ఇప్పుడు జీలకర్ర వేసేసుకుంటానండి, అలాగే ధనియాలు వేసేసుకుంటాను. వెల్లుల్లి కారం కదా, సో ఆవాలు వేయక్కర్లేదండి. ఆవాలు, మెంతులు అవేం వేయక్కర్లేదు. జస్ట్ జీలకర్ర, ధనియాలు, అలాగే ఎండుమిరపకాయలు. ఎందుకంటే మనం ఎండుకారం కూడా వేస్తాం కాబట్టి కంపల్సరీ ఎండుమిరపకాయలు అనేవి నేను ఒక 15 to 12 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అవి బాగా వేగుతూ ఉన్నప్పుడే, ఎక్కువ వేయక్కర్లేదు, కొంచెం ఇంగువ వేసామా లేదా అన్నట్టు చాలు. ఇలా వేగిపోతున్నప్పుడే మనం వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. కొన్నేమో పోపులో కొంచెం పోపు వేసేటప్పుడు లాస్ట్లో మళ్ళీ తిరగమూత వేస్తే వేయచ్చు, లేకపోతే ఇలా డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. సో నేను ఇంకా డైరెక్ట్గా వేసేస్తున్నాను. సో దట్ ఇంకా నేను ఇంకే తిరగమూత వేయక్కర్లేదండి. జస్ట్ ఇలా అన్నీ వేసేసి ఉల్లిపాయలు వేసేసి గ్రైండ్ చేసేసేయడమే. చాలా చాలా బాగుంటుంది. సో మనం ఏం చేసాం, ఇప్పుడు ఇవన్నీ వేసేసాం కదా, బాగా వేగుతున్నాయి, వెల్లుల్లిపాయలు కూడా బాగా వేగుతున్నాయి. తగినంత నూనె వేసుకోవాలండి, కంపల్సరీ నూనె వేసుకోవాలి. ఎందుకంటే మనం గ్రైండ్ చేస్తాం కదా, అన్నీ వేస్తూ ఉంటాం, ఇంకొంచెం నూనె పడుతుంది. వేసాను. ఇలా వేగుతున్నప్పుడే మనం ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. నేను ఇలా పెద్దగానే తరిగేశాను, చిన్న చిన్న ముక్కలుగా తరగవలసిన అవసరం లేదు, ఎక్కువ వేగిపోవాల్సిన అవసరం కూడా లేదండి. కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఎక్కువ ఉల్లిపాయలు బాగా వేగిపోవాలి, బ్రౌనిష్గా రావాలని కూడా లేదు. జస్ట్ మామూలుగా అవి కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే చాలు. ఎందుకంటే ఆల్రెడీ ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ వెల్లుల్లిపాయలు బాగా వేగిపోయాయి కాబట్టి, ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిపోయాయి కాబట్టి ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం మామూలుగా ట్రాన్స్పరెంట్ అయితే చాలు. అంటే ఆ పచ్చి వాసన, ఘాటు కొంచెం పోతే చాలు. మిగతాదంతా ఆ ఉల్లికారం అంటే ఆ ఉల్లికారంగానే ఉండాలి. మరి మార్చేస్తే మొత్తం రెసిపీయే మారిపోతుంది. ఇలా చేసుకుంటూ ఏమవుతుందంటే నిలవ ఉంటుంది. అదే పచ్చిగా మనం అన్నీ కలిపి పచ్చిగా మనం చేసేసామనుకోండి, అది కొంచెం పాడవడానికి ఆస్కారం ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఉంటుంది, బట్ ఇలా చేస్తే మాత్రం చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అందుకని నేను చెప్తున్నాను. తగినంత ఉప్పు, కారం అన్నీ వేసేసుకుని మనం ఇలా గ్రైండ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. సో కొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వాలండి. ఇప్పుడే మనం కొంచెం చింతపండు వేసేసుకోవాలి. అందుకే చెప్తున్నాను, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ ఉల్లికారం. సో చాలా నిలవ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఒక రకమైన ఊరగాయలాగే ఉంటుంది, మనకి పాడవకుండా ఉంటుంది. అందుకు చెప్తున్నాను. సో ధనియాలు ఎక్కువ వేసుకోండి, జీలకర్ర ఎక్కువ వేసుకోండి, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి, ఉల్లిపాయలు వేసుకోండి. నేను ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇలా ఎప్పటికప్పుడు మీరు చేసుకుంటూ ఉండండి వింటర్ సీజన్లో. సో మనకి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, ఇలాంటి కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కానీ, బీపీ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే వెయిట్ రిడక్షన్ కూడా చాలా పనిచేస్తుంది కదా. ఇలా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ, దగ్గు, జలుబు వచ్చి తగ్గకుండా ఉంటూ ఉంటాయి కదండి. సో వాటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. నేను కొంచెం హైలో పెట్టుకుంటాను.
ఎందుకంటే తొందరగా అవ్వాలి కదా. సో ఇలా అయిపోవాలి, ఇలా బాగా వేగిపోవాలి. అందుకే చెప్తున్నాను, నేను నూనె వేయాలని చెప్తున్నాను. ఎందుకంటే మనం గ్రైండ్ చేస్తూ ఉంటాం కదా, సో నూనె పడుతుంది. ఎందుకంటే ఇందులో మనం నీరు కూడా పోయాం కదా, వాటర్ కూడా పోయాం, అంతా నూనెతోనే మనం గ్రైండ్ చేసేస్తాం. సో వాటర్ పోయాం కాబట్టి మనకి కంపల్సరీ నూనె అనేది మంచిగా ఉండాలి. మీకు కనిపిస్తుందా, అన్నీ బాగా వేగుతున్నాయి, వెల్లుల్లిపాయలతో సహా అన్నీ బాగా వేగుతున్నాయి. ఇంకొంచెం ఉంటే చాలు, ఉల్లిపాయలు కూడా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేస్తాయి. నేను హైలో పెట్టుకున్నాను. ఇదే టైంలో మనం ఉప్పు వేసేసుకోవచ్చండి. నేను ఈ మాత్రం ఉప్పు వేసుకున్నాను, ఇంకొంచెం పడుతుంది ఎందుకంటే ఇది ఉల్లికారం కాబట్టి పడుతుంది. అలాగే కారం, ఎండుమిరపకాయలు వేసిన కారం మాత్రం బాగానే పడుతుందండి. 1 2 3 అన్నీ చిన్న చిన్న స్పూన్స్తోనే వేస్తున్నాను. 4 5 6 అంటే స్పూన్కి నిండా రావటం లేదు, హాఫ్ స్పూనే తీస్తున్నాను. అలా వేసుకోవచ్చండి. ఒక 7-8 స్పూన్లు పూర్తిగా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. వేసానండి నేను చిన్న చిన్న స్పూన్స్తో 8 వేసాను, సరిపోతుంది. ఈ టైంలోనే మనం అన్నీ వేసేసాం కాబట్టి, కారం కూడా వేసేసాం కాబట్టి, చింతపండు అన్నీ ఉన్నాయి, ఇవి కూడా బాగా ట్రాన్స్పరెంట్ అయిపోయాయి. ఈ టైంలో బంద్ చేసేస్తున్నానండి. బంద్ చేసి దీన్ని మిక్సీ చేశాక మీకు చూపిస్తాను. ఇప్పుడు బాగా మిక్సీ చేసి పెట్టేసుకున్నానండి. ఈ టైంలోనే మనం కొంచెం ఇలా ఆవాలు మెంతుల పొడి కొంచెం అండి, ఎక్కువ అక్కర్లేదు. అంటే ఆ ఊరగాయ ఫ్లేవర్ అనేది మనకి తెలియాలి కదా, అందుకు. అలాగే వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొంచెం కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. నేను ఒక్క చేత్తో చేస్తానండి, చాలా ఇబ్బంది పడి చేస్తాను, చాలా రిస్క్ తీసుకుని మరీ చేస్తాను. కొంచెం ఇంగువ పొడి వేసానా లేదా అన్నట్టు ఇంగువ పొడి. దీన్ని ఇలా పూర్తిగా ఆ వెల్లుల్లిపాయలు, ఆవాలు మెంతుల పొడి వేసాను కదా, ఆ పొడి, అలాగే కరివేపాకు వేసేసి ఇంగు వేసేసి కొంచెం నూనెలో బాగా వేగిపోతే ఆ ఫ్లేవర్ వచ్చిన నూనెని ఈ పచ్చడిలో కలిపేయాలన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, నిజంగా చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. సో వెల్లుల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి. ఇదే టైంలో మనం ఇలా పచ్చడిలో వేసేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నానండి. ప్లీజ్ డూ ట్రై ఇట్ అండ్ కామెంట్ బాక్స్లో పెట్టండి. వెరీ వెరీ టేస్టీ వెల్లుల్లి కారం అండి. మీరు నేను చెప్పినట్టు ఇలా చేసుకోండి. చక్కగా ఎక్కువ ఉప్పు కారం అన్నీ తగినంత ఉప్పు కారం, మీకు రుచికి తగినంత ఉప్పు కారం చక్కగా నేను వేసినవన్నీ వేసుకోండి. ఎక్కువ జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుని, చక్కగా ఉల్లిపాయలు వేసుకుని, ఇలా కొంచెం చింతపండు వేసుకుని ఇవన్నీ మీరు చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మొదటి ముద్దలో చక్కగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి, చాలా చాలా బాగుంటుంది. సో ఈ కాలంలో తప్పకుండా మనం వింటర్లో తప్పకుండా యూజ్ చేయాలండి. మనకి చాలా బాగుంటుంది. మొదటి ముద్దలో తింటే మాత్రం సూపర్ ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా హెల్తీ. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్, బీపీ లెవెల్స్ అన్నీ తగ్గుతాయి. వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. సో మీరందరూ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ, లంగ్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే అవి కూడా తగ్గిపోతాయి. సో డూ ట్రై ఇట్ అండి. చాలా చాలా టేస్టీ అయిన వెల్లుల్లి కారం మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి.